పెళ్లైన నెలకే భార్యను చంపి మూసిలో పడేశాడు ఓ కర్కోటకుడు. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న మీనాను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. జూలై 13నే మర్డర్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యను చంపేసి చడి చప్పుడు కాకుండా భర్త ఏమీ తెలియనట్టున్నాడు. అనుమానం వచ్చిన మీనా తల్లిదండ్రులు తమ స్వగ్రామం వికారాబాద్ జిల్లా బొప్పనగరంలో ఫిర్యాదు చేశారు. ఆరా తీసిన పోలీసులకు ఈ దారుణ వివరాలు తెలిసాయి. మీనా భర్త నరసింహన్తో పాటు తన తమ్ముడు మోహన్ దాస్ను అదుపులోకి తీసుకున్నారు. మీనా మర్డర్కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. 40 రోజుల క్రితం కనిపించకుండా పోయిన నర్సు హత్యకు గురైనట్లుగా కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు అదుపులోకి తీసుకుని వాళ్ళని రిమాండ్కి కూడా పంపించారు. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఆ యువతి నర్సు మీనా ఉంటున్న ఊరిది బట్వారం మండలం బొప్పనారం గ్రామంలో వాళ్ళ ఇంటి వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా విషాద ఛాయలు కనబడుతున్నాయి. అమ్మాయికి సంబంధించి ఇప్పటి వరకు కూడా డెడ్ బాడీ దొరకలేదు. ఆమెకు సంబంధించి చివరి చూపు కూడా ఇంకా కుటుంబ సభ్యులు చూసుకొని దారుణ పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు డెడ్ బాడీ లభించలేదు, మూసీ నదిలో పడేశామని నిందితులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ డెడ్ బాడీకి సంబంధించిన ఆచూకీ లభించలేదు. మరొక వైపు పోలీసులు కూడా గాలిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ మదరు, తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, మీతోటి మీనా ఎప్పుడు మీతోటి మాట్లాడింది, ఏమైనా చెప్పిందా ఏంటి? నాకేం చెప్పలేదు సార్. 25 తారీఖు నాడే మాట్లాడింది. నాకు అంతే, ఆ పొద్దు మాట్లాడింది. ఇక మళ్ళా నువ్వు పోయినావంటే పోయినా అని చెప్పింది. ఆన్నే మాట్లాడింది. ఆన్నే ఇక నేనున్న డ్యూటీకి పోతున్నా అని అన్నది. ఇక ఎప్పటికి పోయి ఎప్పటికి వస్తాయి కదా, గిట్టెన పోయిందేమో ఉన్నదేమో అని నేను అనుకున్నా. ఇక నాకు అంతే. ఇక ఈ నర్సింహులకు సంబంధించి ఏమైనా చెప్పేదా ఎప్పుడన్నా? మీకేమన్నా తెలుసా ఆ విషయం? నాకేం చెప్పలేదు. నర్సింహులకు సంబంధించిందని ఏం చెప్పలేదు. కానీ ఒకసారి అనుమానం వచ్చినందుకు అన్ని పట్టుకున్నాం చూడండి. ఈడ చూస్తే కూడా అనుమానం ఉన్నది. ఆడ స్కూల్ కాడ పోయి వాట్సాప్లో పెట్టిండ్రు, అంది అనుమానం ఉన్నది. అదే అనుమానం మీద మేము పట్టినాం. దాని మీదనే అనుమానం. ఒకసారి పోతుంటే ఇట్లా బస్కు అడ్డం పోయి బస్సులోకి వెళ్ళి గుంజిండంట. గుంజినందుకు ఆ పిల్లకి ఏమొక్కుతారు, నీది పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లతో వాళ్ళు ఎందుకు మనం వస్తున్నావు రా, నువ్వు ఇప్పుడు పోయినావు, నేనెత్తే ఆమె నెత్తే ఏది ఖరాబ్ అయిందో అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఆమె తవ్వకు అడ్డం పోక, ఆమె దారికి అడ్డం పోక అని చెప్పు తీసుకొని కొట్టి పని దూరం చేసినాం. ఇక అప్పటి నుంచి నాకు ఏ సంబంధం లేదు, నేను ఆమె దగ్గరికే పోలేదు అన్నాడు. మళ్ళీ ఎన్నోసార్లు పోయింది, 2-3 సార్లు పోయింది, వచ్చింది, మంచిగా ఉన్నది కదా, ఎప్పటికి పోయినట్లు పోయిందని నేను అనుకున్నాను. వస్తుండే పోతుండే. ఇప్పుడు నేను మస్తు మళ్ళా నా మొగడు చచ్చిన సంది కూడా, నా మొగడు 13 ఏళ్ళు అవుతున్నది. ఇప్పుడు 13 వెళ్తున్నదో 13 ఉన్నదో. అన్ని దినాల సంది కన్నా కష్టం చేసి నడుపుకున్నా సార్ నేను. ఎట్లాగన్నా నయం చేయండి మీరు హైదరాబాద్కి వెళ్ళి ఆమె హాస్టల్ దగ్గరికి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు? మీకు ఏమైనా అనుమానం ఏమైనా కలిగిందా ఏంటి అసలు? జూన్ 15 రోజు పెళ్లి చేసుకున్నట్ల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు. ఇలా ఇంకొకటి వాళ్ళ ఇతని సూపర్వైజర్ ఏమో రిటైర్మెంట్ అయిన డిఎస్పీ సార్ కూడా ఉన్నాడు అందులోనే, వాళ్ళ దాంట్లోనే. ఆయన ఏం చెప్పిండంటే, బాబు ఈ ఫోన్ నెంబర్ కూడా వీని పట్టుకోండి, ముందు పిల్లని తీసుకుపోయిందే వీనికి మొత్తం తెలుసు చూడండి, వీని పట్టుకొని మీరే కంప్లైంట్ పెట్టుకోండి మీ పిఎస్లో కానీ ఆయన చెప్పింది మాకు. ఇక మొన్న మంగళవారం రోజు డిఎస్పీ మీడియం వచ్చి ఇక ఆమె చెప్పింది మొత్తం, ఇట్లా బాడీ అయితే దొరకలేదు, మీ అమ్మాయిని అయితే వాడు చంపినని ఒప్పుకున్నాడు ఆల్రెడీ, ఇట్లా చంపేసి తట్లో కట్టి మూసిలో పడేసిన అన్నమాట చెప్తుండు. వాని అన్న వాడు కలిసి వేసినారట. మొత్తం 2 అన్నదమ్ములు. వాళ్ళిద్దరు అన్నదమ్ముల మీద మర్డర్ కేసు బుక్ చేసినాం. ఇక బాడీ అయితే దొరకలేదు, మేము చేసిన ప్రయత్నం మస్తు చేసినాం అన్నమాట ఇక్కడ చెప్పి ఆమె చెప్పి వెళ్ళిపోయింది. ఇక